ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. ఆయన నీ పాదము తొట్టిల్లనియ్యడు, నిన్ను కాపాడువాడు కునుకడు. కీర్తనల గ్రంథం 121వ అధ్యాయం 3వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరమ తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు నిత్యము మనల్ని కాపాడేవాడు. మన ఆత్మను కాపాడుతాడు, మన ప్రాణమును కాపాడుతాడు, రాకపోకలలో మనల్ని కాపాడుతూ ఉంటాడు. కీడుల నుండి, అపాయాల నుండి, ఆటంకాలు, శత్రువుల నుండి, మరణ భయం నుండి, సాతాను దాసత్వం నుండి తన బిడ్డలమైన మనల్ని కాపాడుటకు ఎంతో శక్తి కలిగిన వాడండి మన దేవుడు. ఈనాడు ఎవరైనా చెప్పగలుగుతారా, దేవుడు నన్నెప్పుడు ఏ విషయంలో ఏ పరిస్థితిలో కూడా కాపాడలేదని? ఎవరూ చెప్పలేరండి. ఎలా కాపాడుతాడంటే మన దేవుడు కునుకక నిద్రించక కాపాడుతాడు. ప్రియులారా, మన దేవుడు నిద్రించే దేవుడు కాదు, విశ్రాంతి తీసుకునే దేవుడు కాడు. రాత్రింబవళ్ళు తన బిడ్డలను తన కనుపాప వలె కాచి కాపాడే కనికరము కలిగిన వాడండి. దేవుడనే వారు నిద్రిస్తే అసలు వారిని దేవుడంటారా చెప్పండి? ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఆ దేవుని ఎప్పుడు పిలిచినా, ఏ సమయాన ప్రార్థించినా మన ప్రార్థన వినడానికి, మనకు సహాయం చెయ్యడానికి సిద్ధంగా ఉంటాడండి. అన్ని వేళల్లా తన బిడ్డలను రక్షించడానికి ఆ దేవుడు రెడీగా ఉంటాడు. తన బిడ్డల పాదములను తొట్టిల్లనియ్యకుండా, తన పిల్లలను దుష్టుడు ముట్టకుండా, ప్రమాదాలకు గురి కాకుండా, ఆటంకాలలో అపాయాలలో చిక్కుకోకుండా నిత్యము కాపాడువాడుగా ఉంటున్నాడండి ఆ దేవుడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడును. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు అని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఇశ్రాయేలు అనగా దేవుని స్వంత రక్తమిచ్చి సంపాదించుకున్న మనమేనండి. ప్రియ సహోదరి సహోదరుడా, నాకు తెలిసిన ఒక సహోదరుడు బొగ్గు గనుల శాఖలో డ్రైవర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. దేవునిని ఎరిగినవాడు, ఆయనను భయభక్తులతో యథార్థంగా సేవించేవాడు. ఒకరోజు నైట్ షిఫ్ట్ డ్యూటీకి వెళ్ళాడు. మధ్యరాత్రి ఎంతో నిద్రించే సమయం అది. ఆ వెహికల్ని నడుపుతున్నాడు. మధ్యలోనే నిద్రలోకి జారిపోయాడు. కునుకుపాటు తీస్తున్నాడు. ఎలా నడుపుతున్నాడో, ఎటువైపు వెళ్తున్నాడో తెలియని నిద్రమత్తులో ఉన్నాడు. ఎదురుగా ఒక పెద్ద బండ. సడన్గా తననెవరో హెచ్చరిస్తూ లేపుతున్నట్లు స్వరం వినబడి లేచేసరికి ఎదురుగా అపాయం. దానిని వెంటనే తప్పించుకున్నాడు. ఆ గొప్ప అపాయం నుండి, ప్రమాదం నుండి బయటపడినాడండి. ప్రియులారా, ఆ స్వరం దేవునిదేనండి. తన బిడ్డలు ప్రమాదాల పాలవ్వకుండా నిత్యం తన బిడ్డల వెంటే ఉంటూ ఆ దేవుడు వారిని కాపాడుతూ ఉంటాడు. అలాగే ఆ స్వరం అందరికీ వినిపించదు. ఎందరైతే దేవునిని అంగీకరిస్తారో, ఎందరైతే ఆయన బిడ్డగా జీవిస్తారో వారికి మాత్రమే వినిపిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనం వెళ్ళే మార్గంలో, మనం ప్రవేశించే ద్వారములలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి కదా. బయటకు వెళ్ళామంటే ఇంటికి మరలా క్షేమంగా తిరిగి వస్తామో రామో కూడా తెలియని పరిస్థితులండి. ఈనాడు ఏ సమయాన ఏమి జరుగుద్దో మనకు తెలుసా? తెలియదు. కాబట్టి దేవునితో సహవాసము, దేవునితో ప్రార్థన జీవితం కలిగి ఉండాలండి. ఎల్లప్పుడూ తనను స్తుతిస్తూ ఆ దేవునికి మొరపెడుతూ ఉండాలి. అప్పుడే మనల్ని చక్కగా కాపాడుతూ క్షేమంగా నడిపిస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నీ ఉద్యోగ స్థలంలో, నీ వ్యాపారంలో, నువ్వు పనిచేసే స్థలంలో తొట్టిల్లే పరిస్థితులు నీకు ఎదురవుతున్నాయేమో. ఈనాడు నీ పయనం ఏటో, నీ గమ్యం ఏమిటో తెలియని స్థితిలో, గాఢ అంధకారంలో, చీకటిలో, అంధకారంలో జీవిస్తున్నావా? ఎలాంటి ప్రయత్నం చేసినా, ఏ పని చేసినా సక్సెస్ లేక నష్టాల పాలవుతూ ఉంటున్నావా? నీ బిడ్డలకు, నీ తల్లిదండ్రులకు, నీ స్వంత వారికి ఎలాంటి ఆపద కలుగుద్దో, వారికేమవుతుందో, వారిని ఎలా రక్షించుకోవాలో అని కలవరంలో ఉంటున్నావా? శత్రువులను బట్టి దినదినము భయాందోళనలో జీవిస్తున్నావా? వారు నాకు, నా కుటుంబానికి ఏ హాని చేస్తారో, ఎలాంటి ఆపద కలిగిస్తారో అని భయపడుతూ బాధపడుతూ ఉన్నావా?
ఉద్యోగం వస్తుందో రాదో, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతానో లేదో, పరీక్ష పాస్ అవుతానో అవ్వనో. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా రకరకాల పరిస్థితులను బట్టి ఈనాడు మనం పడిపోయే వారిమిగా కృంగిపోతూ జీవిస్తున్నాము కదా. యెహోవాయే మనకు ఆధారమండి. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడుతూనే ఉంటాడు. ప్రతి నిమిషము దివారాత్రులు మనల్ని రక్షిస్తూనే ఉంటాడు ఆ పరమ తండ్రి. నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను దూతల చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా రకరకాల పరిస్థితులలో ఆదుకొని కాపాడే దేవుడు నీకు తోడయ్యుండగా నీ పాదము ఎప్పటికీ తొట్టిల్లదండి. ఆయనే నీకు సహాయకుడు. నిన్ను, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని కాపాడుటకు అత్యధిక శక్తి కలిగిన వాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయో కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. ఆయన నీ పాదము తొట్టిల్లనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు. నిజమే తండ్రి, మా పాదము తొట్టిల్లనియకుండా మమ్మను క్షేమంగా కాచి కాపాడే దేవుడోగా, ప్రతి అపాయం నుండి, ఆటంకాల నుండి రక్షించే దేవుడోగా మా జీవితంలో మీరున్నందుకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఎన్నడూ నిద్రించని దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రములు. ఇశ్రాయేలు కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడును అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు. దేవా, ప్రతి సమస్య నుండి, కష్టం నుండి, శ్రమ నుండి, బాధ నుండి, శత్రువుల నుండి, ఆటంకాలు, అపాయాల నుండి, కీడుల నుండి మమ్మల్ని ఎల్లప్పుడూ కాచి కాపాడుతున్న దేవుడోగా, ఎలాంటి హాని కలగకుండా రక్షించే తండ్రివిగా మా జీవితంలో మీరున్నందుకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమున నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి పరిస్థితి నుండి వారిని కాపాడండి దేవా. మీ గొప్ప సహాయాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ గొప్ప వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చండి దేవా. ప్రతి బిడ్డ జీవితంలో మీరే మెండైన కార్యములను జరిగించండి దేవా. అయ్యా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమంతా నీ బిడ్డలమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడయ్యుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డలకు సాటి అయిన సహాయకుల్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా జరిగేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. ప్రియులు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో, చేతి పనిలో మీరే అత్యధికమైన అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి కుటుంబాన్ని కూడా ఆర్థికంగా మెరుగుపరచండి దేవా. అప్పుల సమస్యల నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలకు గొప్ప సహాయాన్ని దయచేయండి ప్రవ్వా. అయ్యా, ఈ దినమున ఎందరైతే ప్రియులు రకరకాల అనారోగ్యాలతోటి, వ్యాధి రోగాలతోటి, జబ్బులతోటి, నొప్పులతోటి, గాయాలతోటి బాధపడుచున్నారో, కన్నీరు కార్స్తున్నారో అట్టి ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయాన హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితుల్లో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న ప్రియులను మీరు కనికరించండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. ట్రీట్మెంట్ అంతట్లో తోడయ్యుండండి దేవా. వైద్యులకు కావలసిన జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. నీ బిడ్డలను సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు వివాహం జరిగి ఎంతో కాలం గడిచినప్పటికీ కూడా సంతానం లేక ఎంతో బాధపడుతున్నారు దేవా. అట్టి ప్రియుల బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, బిడ్డలకు గొప్ప బహుమానంగా కుమారులను, కుమార్తెలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు పిల్లలు పుట్టాలని అనేక రకాల హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు దేవా. అయ్యా, బిడ్డలు ఎంతో కన్నీరు కారుస్తున్నారు దేవా. దయచేసి అట్టి బిడ్డల పక్షమున మీరే ఈ దినమున అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా,
ఈనాడు సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల బాధలను మీరు తీర్చండి దేవా. అద్దె ఇంట్లో ఉంటూ అద్దె కట్టుకోలేక అద్దెంటి వారితోటి ఎన్నో మాటలు పడుతూ బిడ్డలు ఎంతో కృంగిపోతున్నారు, కన్నీరు కారుస్తున్నారు. అట్టి బిడ్డల పక్షమున మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున ఎందరైతే ప్రియులు వారి సొంత వారిని కోల్పోయి ప్రియమైన వారిని కోల్పోయి బాధపడుతున్నారో, కన్నీరు కారుస్తున్నారో, అట్టి బిడ్డల కన్నీటిని మీరు తొడవండి దేవా. ఆదరించండి, ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు తండ్రి రకరకాల చదువులు చదువుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలు పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా మీ యొక్క జ్ఞానం చేత నింపండి దేవా. అయ్యా, బిడ్డలు హాస్టల్లో ఉంటుండగా మీరే వారి చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. అయ్యా, వర్క్ ప్రెజర్ని తొలగించండి దేవా. అయ్యా, సహాయం చేయండి దేవా. బిడ్డలు సంతోషంగా చదివి చక్కగా పరీక్షలు రాసే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరీక్షల సమయంలో ఏ ఒక్కరూ కూడా అనారోగ్య బారిన పడకుండా బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రవ్వా. పరీక్షలు రాయాలని వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. రాకపోకలో క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. ప్రయాణంలో క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. అయ్యా, ఈనాడు తండ్రి ఉద్యోగాలు కోల్పోయిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. మీ చిత్తమైతే మరలా శ్రేష్టమైన ఉద్యోగాలను అనుగ్రహించండి దేవా. ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురుచూస్తుండగా ప్రతి బిడ్డ ఆశను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, భార్యాభర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్య కలహాలు, మనస్పర్ధలు, గొడవలు, పంతాలు, పట్టింపులు సంపూర్ణంగా తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి క్షమించుకొని జీవించుటకు మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి. స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి దేవా. దుష్టుడు బిడ్డలకు ఆటంకాన్ని కలిగించకుండా మీరే వాడి క్రియలు లయపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే చిన్న బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టి బాగు చేయండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున ఫారెన్ వెళ్ళాలని వీసా కోసం ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. ఉద్యోగాల కొరకు, పై చదువుల కొరకు బిడ్డలు వెళ్ళాలని ఆశపడుతుండగా వారి ప్రయాణం కొరకు సిద్ధపరచండి. చక్కని క్షేమాన్ని దయచేయండి. కృప చూపించమని, వారి కోరిక తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాళ్ల కుటుంబాన్ని మీరు దీవించండి దేవా. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూత నుంచండి దేవా. దుష్టు నుంచి, శత్రువుల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, మా ప్రాంతాల్ని, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాన్ని, రాష్ట్రాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి. అధికారుల్ని జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానాన్ని, క్షేమాన్ని, ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున ఇంకా ఎందరైతే బిడ్డలు వ్యాపారం స్టార్ట్ చేయాలని ఆశపడుతున్నారో అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. కొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి అక్కర, అవసరత, వారి కొరత, సమస్య సమస్తం మీకు తెలుసు కాబట్టి బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా. బిడ్డల హృదయంలో ఉండే దుఃఖాన్ని తొలగించి గొప్ప సంతోషం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. దయ చూపించండి, కనికరించమని ప్రార్థిస్తూ ఈ దినమంతా నీ బిడ్డలైన వారు రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని ఆశీర్వదించండి దేవా. బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయండి. దుష్టు నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ దినమున బిడ్డలు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా, ప్రతి పనిలో కూడా మీరే తోడయుండి చక్కటి విజయమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు మంచి క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ వారి ఉద్యోగాలను కూడా మీరు ఆశీర్వదించి అభివృద్ధి పరచమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడువని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.